రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వారిది. అందులో మైనారిటీలు, చిత్తూరు జిల్లాలోని మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న మదనపల్లి పట్టణం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శ్రీ నవాజ్ బాషా గారికి అవకాశం వచ్చింది. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే చిన్న. ముందుగా మైనారిటీలు అత్యధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలో ఒక మైనారిటీ వర్గం నుండి మీకు వైఎస్ఆర్సీపీ నుండి టికెట్ ఇచ్చారు. మీకు టికెట్ ఎలా వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేమందరూ భావిస్తున్నాము. అట్లే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో మొదటి విడత ముందంచుగా వేసినారు. 42 అసెంబ్లీ సీట్లు బీసీలు కేటాయించారు. అదేవిధంగా 7 పార్లమెంట్ సీట్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొడుకుగా ఆ బాధ్యతలు మైనార్టీలకు మేము రుణపడి ఉండాలా, మైనార్టీలకు మేము కూడా రాజకీయంలో ఎదిగించాలని ఆయన కూడా 5 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ భాగంలో ఆ 5 సీట్లో నాకు కూడా మదనపల్లి అవకాశం కలిగించినారు ఆయన. అట్లే మన పెద్దిరెడ్డి గారి కుటుంబం, పెద్దిరెడ్డి రామచంద్రరావు అని అయితేమి, మిథున్ రెడ్డి అని అయితేమి, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అడిగినప్పుడు ఏమి ఇట్లా మైనార్టీకి నేను ఇవ్వాలనుకున్నాను, మీ అభిప్రాయం ఏమంటే, అన్నా సరేనా మీ మాటే మా మాట, మీరు ఎవరికి ఇస్తే దాన్ని కట్టుబడి ఉంటాం, మేము పని చేస్తామని వాళ్ళిద్దరు కూడా నా సీట్ రావడంలో భాగ్యస్వాములు కూడా వాళ్ళే. ఆయనకు మీకు తెలిసిందే, ఆయన గత 40 ఏళ్ళుగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజించినప్పటి నుంచి అంతకుముందు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కొడుకు ద్రోహం చేస్తూ ఉన్నారని ఆయన స్టాండ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఆ ఈక్వేషన్స్లో నాకు కూడా 2014లో కూడా మైనార్టీకి సీట్ ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా అనుకున్నారు. మైనార్టీకి సీట్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రకటించినారు కూడా. అప్పుడు బీజేపీకి ఇచ్చినారు. ఇక్కడ ఎందుకు లేండి, ఏమన్నా మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలని చెప్పి అప్పుడు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయనకు పెద్దిరెడ్డి కుటుంబం ఆయనకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇప్పించారు. 2014లో కూడా మీకు తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లలో 1 సీటు తప్ప 2 సీట్లు తప్ప 5 సీట్లు గెలవడం జరిగింది. తమ్మలపల్లి మరియు రాజంపేట కాన్స్టిట్యున్సీలో మిగతా 5 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబం కానీ, పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న అయితేమి, అట్లే మిథున్ రెడ్డి అన్న అయితే కూడా సరేనా మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు మేము కాదనమని చెప్పి, మీరు నవాజు గెలుపుకు కృషి చేయాలని అడిగినారు. ఖచ్చితంగా మేము చేస్తాము, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాం, మీరు ఎవరికి ఇచ్చినా కూడా మేము పార్టీకి పనిచేసి అభ్యర్థిని గెలిపించుకున్నారు చెప్పడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం గురించి తెలపండి. నాకు 2 పిల్లలండి. మొదటి పాప పుట్టింది నాకు 2000లో పెళ్ళి అయింది. 2001లో నాకు కూతురు పుట్టింది. మళ్ళీ 2005లో నాకు కొడుకు పుట్టాడు. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ ఫినిష్ అయింది ఈసారి. బాబు వచ్చి 8th స్టాండర్డ్ ఫినిష్ అయినా. ఇద్దరు బెంగళూరులో చదువుతున్నారు. మంచిగా ఉన్నామండి. దేవుని దయ వల్ల మా పెద్దలు చేసిన మంచితనము, మేము చేసే మంచితనం వల్ల దేవుడు నాకు చల్లక పెట్టినాడు. రాజకీయంగా నేను ఏదో డబ్బు సంపాదించాలనో లేకపోతే ఏదో వర్కులు చేసుకోవాలనో ఇంకోటి చేసుకోవాలని అయితే నేను రాజకీయాల్లో రాలేదు. అది ఖచ్చితంగా అయితే నేను ఇప్పుడు ఇదే మాట మీద ఉంటాను. ఇంకా ముందుకు కూడా ఎప్పుడైనా నా ప్రాణం ఉండే వరకు కూడా ఇదే మాట పైన నేను నిలబడతాను. నాకు డబ్బు కంటే ముఖ్యము, ప్రాధాన్యతము
వ్యక్తిగతంగా 10 మందికి సహాయం చేయాలా, 10 మందికి మంచిగా ఉండి 10 కాలాల పేరుగా మా నాయన సంపాదించిన పేరు నేను కూడా సంపాదించాలని ఒక తపన తప్ప వేరేదైతే నాకు జీవితం ఏం ఆశలు లేవండి. డబ్బు కంటే ముందు క్యారెక్టర్ ముఖ్యం. ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా నేను ప్రజల గుండెల్లో నేను బతికిన రోజులు ఆ స్థానము సంపాదించుకుంటానని నాకు 100% నమ్మకం ఉందండి. ఒకే కుటుంబం నుండి ఇద్దరు, అంటే మీరు మీ అన్నగారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. మరి కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది సార్? 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదనపల్లిలో మైనార్టీలో, ఇప్పుడు 2019లో ఇట్లా ఈక్వేషన్స్లో ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా 2009లో కూడా మా బ్రదర్కి ఇచ్చిన షాజహాన్ బాషాకి. అప్పుడు కూడా మా కృషికి వచ్చి వైఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అట్లే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు ఫస్ట్ టైం మదనపల్లి ఇన్ఛార్జిగా మిథున తీసుకొని ఖచ్చితంగా ఎట్లయినా అభ్యర్థి గెలిపించాలని చెప్పి చాలా కృషి చేసినారు. మేము ఈరోజు రాజకీయంగా రుణపడి ఉన్నామంటే ఒక పెద్దిరెడ్డి కుటుంబమే. మాకెంత బలం ఉన్నా కూడా రాజకీయంగా బలము తక్కువే అని నేను ఈరోజు కూడా భావిస్తాను. 2009లో కూడా 2019లో కూడా మాకు రాజకీయ భిక్షం పెట్టినాడంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నేను ఖచ్చితంగా మీకు చెప్తానండి మాట. మదనపల్లిలో అంటే ఇప్పుడు ఈసారి ఈక్వేషన్స్లో భాగంగా మీకు మైనారిటీకి ఇచ్చారు. అంటే గతంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, మండలాల ఇన్ఛార్జీలు కావచ్చు, వారందరినీ కలుపుకొని పోతున్నారా? మీకు బాగా తెలుసు చిన్ని అన్న నా గురించి. నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా మీకు నేను 10 ఏళ్ళుగా బాగా పరిచయమైన మనిషి. నేను మీకు నా స్వభావం ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్ నాకు ఎప్పుడు ఉండదండి. తప్పు జరిగితే మాత్రం మొగానే చెప్పేస్తానేమో కానీ వెనకాల దాంట్లో మనసులో పెట్టుకొని దానికి ఏదో చేయాలనే తపన అయితే నా దగ్గర ఉండదు. నేను అందరు కలుపుకొని పోతాను కూడా ముందుకు. ఇంకా రానోళ్ళకి ఎక్కువ బలవంతం పెట్టి నేనేం చేయలేనండి. దానికి నేను ఖచ్చితంగా అందరికి కలుపుకొని పోయి ఒక మంచి వైఎస్ఆర్ కుటుంబంలో ఒక కుటుంబం మాదిరిగా మంచిగా ముందుకు పోవాలని నేను ఇప్పుడు కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. నాకు తక్కువ సమయంలో సీటు కేటాయించిన వలన అన్నీ నాకు కొద్దిగా పరిచయాలు తక్కువ ఉండబట్టి నాయకులతో, ప్రజలతో అయితే నాకు ఆల్మోస్ట్ పరిచయాలు ఉన్నాయండి. నాయకులతో కొంచెం పరిచయాలు తక్కువ ఉండడం వల్ల నేను అందరు నాయకులతో కలిసి నా విన్నపం మీ ముందు వాళ్ళు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90 to 95% అందరూ రియలైజ్ అయ్యి వచ్చి నాకు ఖచ్చితంగా పని చేస్తున్నారండి. ఆ 5% కూడా ఇంకా 2-3 రోజులు ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా నాకు కలిసికట్టుగా పనిచేస్తారని, సహకరిస్తారని నమ్మకం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత 2009లో కానీ 2014లో కానీ మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం మదనపల్లి నుండి, అదేవిధంగా 2014లో కూడా ఎమ్మెల్యే స్థానం మదనపల్లి నుండి గెలిచారు దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో. ఈ 2019 ఎన్నికల్లో మీ గెలుపు మెజారిటీ ఎంత రావచ్చని అనుకుంటున్నాను? 2014లో 16,000 పై చిలుకు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారికి వచ్చిందండి. ఆల్మోస్ట్ దానికంటే నాకు ఎక్కువ వస్తుందని నమ్మకము. అయితే గెలుపు ఖచ్చితంగా ఉంటుందని నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బలమైన పార్టీ. ప్రతి ఒక్క మనిషి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలే కోరుకుంటున్నారు. నేను ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో చాలా మంచిగా ప్రేమ ఆప్యాయతంగా పలకరించి నేను 2 చేతులు ఇచ్చి దండ పెడితే కూడా నాకంటే వయసులో పెద్ద ఉండేవాళ్ళు కూడా నువ్వు దండ పెట్టద్దయ్యా, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, నువ్వు సంతోషంగా ఉండు, నేను కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటే కూడా వాళ్ళు నాకు
చెప్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. ఖచ్చితంగా మేము నీకు గెలిపిస్తాము. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం. ఖచ్చితంగా మీ గెలుపుకు మేము కృషి చేస్తున్నారని చాలా ప్రేమ ఆప్యాయంగా ఎక్కడ పోయినా కూడా నాకు చాలా మంచి స్పందన ఉందండి. మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు ఉన్నాయి, రామసముద్రం కానీ అదేవిధంగా నిమ్మనపల్లి కానీ. ఈ 2 అతిపెద్ద మండలాలు. అందులో ఈ 2 మండలాల్లో పోటాపోటీగా పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి పట్టున్న 2 మండలాలు ఇవి. అక్కడ ఎక్కువగా జీవనోపాధి కోసం బయటకు వెళ్తున్నారు ప్రజలు. హంద్రీనీవా జలాలను ఈ 2 మండలాలకు తరలింపు చేసే కార్యక్రమం దాని మీద ఏమైనా జగన్ గారి దగ్గర ఏమైనా హామీ తీసుకున్నారా? మీకు తెలుసండి, హంద్రీనీవా అనేది ఫస్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు స్టార్ట్ చేసినది. ఆయన మరణాంతం మీకు తెలిసిందే, అన్ని పనులు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇట్లా టీడీపీ ప్రభుత్వంలో కూడా కానీ అన్నీ నిలిచిపోయి ఇప్పుడు ఏదో ఎలక్షన్ ముందుకు వస్తుంది, నేను మనుషుల్లో స్థానం మళ్ళీ పట్టు సంపాదించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చిపులి దగ్గర మీకు తెలిసిందే, మీ అందరికి తెలిసిందే, కొంచెం పంపుల్లో నీళ్ళు కొట్టి కొన్ని రోజుల వరకు మంచులు చూపించినారు. మళ్ళీ నీళ్ళు ఇప్పుడు ఎండిపోయినాయి. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మాకంతా నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లక్ష్యం కూడా ఒకటే, అభివృద్ధి చేస్తాం, 10 మందికి మంచి చేస్తామని చెప్పి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అదే బాటపైన నడుస్తామని చెప్పి ఈరోజు ఆయన చెప్తున్నారు. మీకు అందరు తెలిసిందే కదా, ఈరోజు తండ్రి చేసిన ఘనికారం కొడుకు, అదేవిధంగా నేను చెప్పినాను ఇంతకుముందు మీకు, మా నాయన చేసిన మంచితనం, మా తల్లిదండ్రులు చేసిన మంచితనం దేవుడు నాకు ఈరోజు అవకాశం ఇచ్చాడు. అదే మాదిరిగా డాక్టర్ రాజశేఖర గారు చేసిన మంచితనం అంతా ఆయన కొడుకుగా ఒక గిఫ్ట్ ఇచ్చిపోయినాడు. ఆయన ప్రజలంతా కోరుకుంటుంది ఏమంటే ఒకసారి రాజన్న పరిపాలన మళ్ళీ రావాలా, మేము రాజన్న పరిపాలన మళ్ళీ చూడాలా. ఈరోజు ప్రతి పనికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో. దానికోసం అని చెప్పి ఈ డాక్రా సంఘాలని చెప్పి పెట్టి ప్రతి మనిషి ఇబ్బందికరంగా ఉన్నాడు. వాళ్ళ మనుషులు కావాల్సిన వాళ్ళకే పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయడం లేదని. నేను ఎక్కువ ముందు నా దగ్గర ఎవరన్నా వస్తే నేను వినేవాడు. ఇప్పుడు నేను ప్రతి ఇంటి పోతా ఉన్నాను కాబట్టి నాకు ప్రజలతో ఎక్కువ ఇంకా మమేతంగా ఉండి నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మొన్న మేము రామసముద్రం మండలంలో నేను పెద్దిరెడ్డి రామచంద్రన్న గారు ఒకసారి పర్యటన జరిగింది. అట్లే ఎంపీ మిథున్ రెడ్డి అన్న కూడా ఒకసారి, నేను ఆయన ఇద్దరు కలిసి ఒకసారి పర్యటన జరిగింది. అప్పుడు కూడా మేము మాట ఇచ్చాము, హంద్రీనీవా నీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తానే ఇమీడియట్గా మేము దాని సర్వే చేపించి దానికి హంద్రీనీవా జలాలు రామసముద్రం మండలంకు అట్లే బహుదా నదికి తెప్పిస్తామని మాకు నమ్మకం ఉందండి. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ వల్ల చాలామంది ముస్లిమ్స్లో ఉద్యోగాలు వచ్చాయన్నది వాస్తవమే. మరి ఆ 4% రిజర్వేషన్ ప్రభావం ఈ జరగబోయే 2019 ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు? 2014 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 170 సీట్లకు గాను ఒక సీటే పీలర్ సీటు కేటాయించినారు. ఒక మైనార్టీకి కూడా సీట్ ఇవ్వలేదు ఆయన. ఆయనకు తెలుసు మనం మైనార్టీలకు ఎంత చేసినా కూడా ఈసారి మేము మైనార్టీలు మాకు ఓటు 2019లో, 2014లో కూడా ఇరు, 2019లో కూడా ఇరు. 2014లో ఆయన బీజేపీతో జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో పైన పోయినారు. అప్పుడు అందరు ప్రభావం, జనసేన ప్రభావము, బీజేపీ ప్రభావం అందరూ 1.19%తో మా గవర్నమెంట్ రాలేకపోయింది. ఈసారి అందరు
జనసేన అయిపోయింది, టీడీపీ జనసేన అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆయన ఎలక్షన్ చేసినారు. అక్కడ కూడా చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా లోపయ్యే కార్యక్రమం ఏమంటే కాంగ్రెసు టీడీపీ ఒకటి ఎలక్షన్ చేయాలా, ఎక్కడ గట్టి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకంతా ఇబ్బంది పెట్టాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ప్రజలైతే ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, గెలిపిస్తాము. 4% రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఫస్ట్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మైనార్టీలకు ఇచ్చింది. ఆ రుణము మేము ఎప్పుడు తీర్చుకోలేమని చెప్పి మైనార్టీలందరూ ఒకటే మాట పైన ఉన్నారు. మాకు అభ్యర్థులతో పని లేదండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన మాకు 4% రిజర్వేషన్ వల్ల మా బిడ్డలు పెద్ద స్థాయికి పోయినారు, మంచి చదువులు చదివినారు, మంచి స్థాయిలో ఉన్నారు. ఇవ్వద్దు, ఆ రుణం తీర్చుకోవాలా మేము ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీట్ ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరు మైనార్టీలు ఉన్నారండి. ఆ ఈక్వేషన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మైనార్టీలతో రుణపడాలా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పి మీకు ఇంతకుముందే నేను చెప్పినాను. 42 సీట్లు బీసీలు కేటాయించినారు అసెంబ్లీ నుంచి, 7 సీట్లు పార్లమెంట్కి ఇచ్చారు, 5 సీట్లు మైనార్టీకి ఇచ్చినారు. కాబట్టి ఆయన కూడా మనుషుల ప్రేమ ఆప్యాయత ఉంది కాబట్టి ఆయన అందరికీ కులాలకు మతాలకు అతీతంగా పని చేస్తున్నారు, సీట్లు కూడా అట్లే ఇస్తున్నారండి. 4% రిజర్వేషన్ అనేది చాలా ఖచ్చితంగా మాకు ప్రభావం ఉందండి. ఎందుకంటే 2014లో కూడా ఆ ప్రభావం డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారి పైన చూపించారు. ఈసారి దానికంటే అధికంగా నేను మైనార్టీ ఉన్నాను కాబట్టి అందరు కలిసికట్టుగా మంచి స్పందన వస్తుందని నాకు నమ్మకం ఉందండి. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అంటే అది ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కావచ్చు, మదనపల్లి పట్టణంలో వారితో పోల్చితే రాబోయే ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధించి ఎమ్మెల్యేగా అయితే మీరు ఏదైనా ప్రణాళిక రచించారా? చూడండి, నాకు ఒకటే, ప్రజలు ఏమని అడిగిని నాకు ఎప్పుడన్నా వాళ్ళు పిలిచిని వాళ్ళు అందుబాటులో ఉండాలా, వాళ్ళు పని చేయాలా, ఆ తపన తప్ప నాకు వేరేది ఏం లేదండి. ఇక్కడ ఎక్కువ తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. రామసముద్రం మండలం, నిమ్మన్పల్లి మండలం, మదనపల్లి రూరల్, మదనపల్లి టౌన్లో కూడా మీకు అందరికీ తెలిసిందే 5 ఏళ్ళు మున్సిపాలిటీలో మీకు ఎన్ని అవకతవకలు జరిగినాయి ప్రజలందరికీ తెలుసు. ప్రజలు కూడా ఆ అవకాశానికి వెయిట్ చేస్తున్నారండి. ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆ కసి ఏమి తప్పు చేసినారు కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఆ కసి అంతా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఓటేస్తారని మాకు చాలా నమ్మకం ఉందండి. అంటే గడిచిన 4.5 సంవత్సరం ముందు దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి చాలామంది కౌన్సిలర్లు గెలిచారు. అంటే మదనపల్లె మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడే కానీ చైర్మన్ సీట్ని కైవసం చేసుకోలేకపోయింది. కానీ అప్పుడు గతంలో ఉన్న నాయకులు చేసిన పొరపాటు వల్లే చైర్మన్ సీటును పోగొట్టుకున్నారు. ఈసారి అటువంటి పొరపాటుకు జరగనిచ్చే అవకాశం ఉందా? ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నాయకుడు కింద నాయకులకి సరిగా పట్టించుకోవడో అప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు. ఆ అవకాశము నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను అట్లంతా ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఇది కాదు. 2014లో అయితే మైనార్టీకి చైర్మన్ సీట్ ఇవ్వాలని చెప్పి మిథునన్న కానీ అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా కానీ షమీం అస్లాంకి ఇవ్వాలని చెప్పి అప్పుడు నిర్ణయించుకున్నారు. కొన్ని ఈక్వేషన్స్ వలన ఆ అమ్మకి చేయకూడదని చెప్పి కొంచెం ఇబ్బంది రకంగానే చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి అవన్నీ జరగవండి. ఎందుకంటే ఒక మనిషి పైన ఇప్పుడు నా పైన నమ్మి సీట్ ఇచ్చారు. ఆ బాధ్యత అంతా నా పైన ఉంటుంది. అది అట్లే ఆ బాధ్యత ఇచ్చిన దానివల్ల కొన్ని లోపాయి కార్యక్రమాలు జరిగి టీడీపీ ప్రభుత్వము కొంచెం డబ్బు ప్రభావం చూపించి
మా కౌన్సిలర్లకంతా కొంచెం ఎమోషన్ చేసి వాళ్ళు గద్దెనెక్కినారు. ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈసారి మనం ఏం చేసినా కూడా వీళ్ళు ఏమి ఇవ్వరు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మదనపల్లి మున్సిపాలిటీ వాళ్ళు ఏది సాధించుకున్నారో 40 ఏళ్ళు లేని చరిత్రలో మొదటిసారి టీడీపీ చైర్మన్గా అయింది. ఫస్ట్ టైం మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు సాధించుకునింది వాళ్ళ నాయకులుగా సాధించుకున్నారు. నేను చైర్మన్ అయినానని ఒక సంతోషం ఉంది. కానీ ప్రజలకు నేనేం చేసినానో, ప్రజల నుంచి నాకు ఎట్లా స్పందన ఉంది, నేను ప్రజలతో ఎట్లా మమేతంగా ఉన్నానో, ప్రజలు నేను బాధకు సాధలేదన్న తీరుపుతా ఉన్నానని ఆ ఆలోచన లేదండి. మీకు అందరికీ తెలిసిందే. ఎక్కడ చూడు మురికి కాలువలు ఉన్నాయి, ఎక్కడ పోయిన రోడ్లు సరిగా లేవు, అన్నీ ఇబ్బందిగా ఉందని ఎక్కడ పోయినా కూడా నాకు కోరేది ఒకటే, ఫస్ట్ తాగునీటి సమస్య చేసింది మాకు, మళ్ళీ రోడ్లు కాలువలు చేసింది నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా నా దృష్టి అంతా అభివృద్ధిపైన పెట్టి ఈ 5 ఏళ్ళు ఒక మంచి మదనపల్లి నియోజకవర్గం చాలా మంచిగా అభివృద్ధి చేయాలని నాకు ఒక పట్టు ఉందండి. నేను ఖచ్చితంగా దానిపైనే పనిచేస్తాను. వేరే దానిపైన నేను పని చేయనండి. నేను 24 గంటలు ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలు నాతో ఉండాలా, నేను ప్రజలతో ఉండాలని చెప్పి ఒక పట్టుదలగానే నేను రాజకీయాలకు వచ్చినాను. నేను ఖచ్చితంగా ఆ మాట పైన నిలబడతాను. ప్రజలకు ఏమి సమస్య వచ్చినా, ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కూడా కానీ నేను గట్టిగా నిలబడతానని నాకు చాలా నమ్మకం ఉంది. మదనపల్లి పట్టణంలో మైనారిటీలు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ పేద ముస్లిం వాళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి మదనపల్లి పట్టణంలో షాదీ మహల్ దాన్ని అసంపూర్తిగా గత ప్రభుత్వం వదిలేసింది. దానికి ఏమైనా మీరు? షాదీ మహల్ 1994లో సాగరెడ్డి గారు అది స్టార్ట్ చేయడం జరిగిందండి. అది ఏ టైంలో దానికి భూమి పూజ చేసినారో, దానికి ఏం చేసినా కూడా మంచి రోజు రావడం లేదు. 2014లో కూడా నేను ఎంపీ మిథున్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీ అయితేనే నేను కూడా 20 లక్షలు నిధులు ఇప్పించాను ఆయన దగ్గర. అక్కడ ఉండే కమిటీ సరిగ్గా పనిచేయడం లేదని నాకు నమ్మకం ఉంది. అట్లే పోయినసారి రంజాన్ నెల ఒక సంవత్సరం ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జామియా మస్జిద్కు రావడం జరిగింది. అప్పుడు 50 లక్షలు వచ్చి షాదీ మహల్కు, 2 కోట్లు వచ్చి జామియా మసీద్కు, 2 కోట్లు వచ్చి టిప్పు సుల్తాన్ డెవలప్మెంట్కి ఇచ్చిపోతానన్నారు. షాదీ మహల్ వరకు అయితే టెండర్ అయింది, పని చేస్తున్నారు. ఇప్పుడు అది ఎంతవరకు చేస్తారో అనేది తెలీదు. 2 కోట్లు మాత్రము జామియా మస్జిద్కి రాలేదు. అట్లే విధంగా టిప్పు సుల్తాన్ అభివృద్ధి కోసం ఏమి రాలేదండి. ఖచ్చితంగా ఈసారి మనందరూ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ నేను దానిపైన దృష్టి పెట్టి దానికి ఏం చేయాలో నేను మాట్లాడి దానికి ఎంత నిధులు కావాలో తీసుకొని వచ్చి ఇమీడియట్గా నేను పని చేసి షాదీ మహల్లో దానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఓపెనింగ్ చేయడం జరుగుతుందని నాకు నమ్మకం ఉందండి. మదనపల్లిలో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న తిప్పారెడ్డి గారు, ఎమ్మెల్యేగా ఉన్న తిప్పారెడ్డి గారు మీకు ఏ విధంగా సహాయ సహకారం అందిస్తున్నారు? చూడండి, మైనార్టీ ఈక్వేషన్స్లో నాకు మదనపల్లి సీట్ కేటాయడం జరిగింది. అదేవిధంగా ఆయనకు మనసుకు బాధ ఉందండి. అయితే కూడా నాకు ఆయన పని చేస్తున్నాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన ఏ పార్టీలకు పోలేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన మంచి మిత్రులము. 30 ఏళ్ళుగా ఆయన మదనపల్లికి 1994లో వచ్చారు. మేము ఆయన కలిసికట్టుగా చాలా మంచిగా ఉన్నాము. నాకు మంచి మిత్రుడైన ఆయన ఏదో ఆవేశంలో ఏదో మాట్లాడినాడు, అంతేగాని ఆయన మనసు చాలా మంచిది. ఖచ్చితంగా ఆయన నాకు పనిచేస్తాడని నమ్మకం ఉంది. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉందని
అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో దీంట్లో ఒక ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? ఆ కేసు సెక్షన్లు మీరు ఒకసారి చూడండి, పనికిరాని సెక్షన్లు ఇవ్వండి. ఇది ఏదో వేరే వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే నేను మధ్యలో పోయి తప్పించడానికి పోయి ఒక వర్గం వచ్చి నా పైన తప్పుడు కేసు బనాయించడం జరిగింది. అది పోలీసు వాళ్ళు కూడా తెలుసు. నా రాజకీయ ఎదుగుదల వాడు చూడలేక ఏదో ఒక నాకు ఇబ్బంది పెట్టాలని ఆ తప్పుడు కేసు కట్టారండి. అది మీకు తెలుసు. అది బెయిలబుల్ సెక్షన్లో వెళ్ళింది. అదేం మర్డర్ కేసు కాదు, లేకపోతే ఏం కేసు కాదండి, నాన్ బెయిలబుల్ కేసులండి. సెక్షన్లు పెట్టినారు. దాంట్లో ఏదో ఒకటి కేసు కట్టాలా అని పొలిటికల్ ఒత్తిడి వలన అది కట్టారు. అది నేను అట్లా అది కూడా 3 నెలలకు ముందండి ఇది జరిగింది. ఇది నాకు 45 ఏండ్లు, నాకు ఇంతవరకు ఏం కేసులే లేవు జీవితంలో. ఈ రాజకీయంగా కొంతమంది నా ఎదుగుదల చూడలేక ఏదో ఒకటి కేసు కట్టాలని చెప్పి తప్పుడు కేసు కట్టారండి నా పైన. అది అవాస్తవం. జనసేన పార్టీలో టికెట్ గంగావరపు స్వాతికి రావడానికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమేనని. దానికి కారణం ఏమంటే ఇక్కడ నవాజ్ బాషా గారు గెలవాలంటే టీడీపీ పార్టీల నుండి ఓట్లు చీలిపోవాలా అని ఒక ప్రచారం ఉంది మదనపల్లిలో. దానిలో వాస్తవం ఎంత? మీకు తెలిసిందే అండి. ఈరోజు జనసేన మా రామదాస్ అన్న, మా వదిన లాంటి ఆయమ్మ 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మాకట్లా తప్పుడు రాజకీయాలు చేయడము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అవసరం లేదు, నాకు కూడా అవసరం లేదు. ఎవరో ఏదో చేస్తారంటే మేము గెలుస్తాం ఓడతామంటే అప్పుడు నేను అభ్యర్థిగా ఎందుకు కంటెస్ట్ చేయాలా? భయపడి గమ్మున ఇంట్లో కూర్చోవాలా? తీర్పిచ్చేది ప్రజలు. ప్రజలు ఎవరికైనా తీర్పిస్తారు, ఎవరికైనా నాయకుడిని చేస్తారు, ఎవరికైనా ఏమైనా చేయగలుగుతారు. ప్రజాస్వామ్యం అండి ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషి గెలవాలని పోతాడు, గెలిచేది ఒక్కడే. ఆ గెలుపు అనేది మే 23వ తారీఖు మీరు తెలుసుకుంటారండి. నవరత్నాలు, జగన్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఇండ్లు గడప గడప తిరుగుతున్నారు. ఈ నవరత్నాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా మంచిగా ఉన్నారండి. మీకు తెలిసిందే 2000 పెన్షన్ అనేది ప్రజలు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడుకు మేము కనపడలేదు, ఎప్పుడు జగన్ బాబు ఇచ్చాడో అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతారని చెప్పి నమ్మకంగా మళ్ళీ దానికి ఇవ్వడం జరిగిందని ప్రజలే నాకు చెప్తున్నారండి. పెన్షన్ గురించి మీకు తెలిసిందే. ఈరోజు ఆరోగ్యశ్రీ ఏ పరిధిలో ఉంది, ఎక్కడ ఉంది అని, ఏం ఆరోగ్యశ్రీ లేదు, అభివృద్ధి లేదు, ఏం లేదని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాల్లో ప్రజలు చాలా మంచిగా సంతోషంగా ఉన్నారు. చాలా మంచిగా నవరత్నాలు పెట్టినారు. అట్లే ఆడబిడ్డకు, ప్రతి ఆడబిడ్డకు 50,000 రూపాయలు దుల్హన్ పథకం అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు పెట్టినారు. అది కూడా సరిగా కాలేదు. ఏది కూడా అభివృద్ధి పనులు చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నవరత్నాల పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండే నమ్మకం పైన ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలే నాకు చెప్తున్నారండి. ఇది అదేవిధంగా 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. అంటే ఎన్నికలు జరగడానికి కేవలం మీకు 4-5 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మేనిఫెస్టోని కార్యకర్తల ద్వారా, అదేవిధంగా మండల స్థాయి నాయకుల ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అవును, చేస్తున్నామండి. మాకంటే ముందు ప్రజలు టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు. వాళ్ళే మాకు చెప్తున్నారు మంచి మేనిఫెస్టో పెట్టినారు. అట్లే గుంటూరులో మీకు బీసీ గర్జన్లో కూడా బీసీలకు మంచి మేనిఫెస్టో పెట్టినారని చెప్పి బీసీలు కూడా మాతో చాలా బాగా అభిమానించి ప్రేమ ఆప్యాయతంగా పలకరిస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో కూడా చాలా బాగుందని చెప్పి అందరూ మాకే చెప్తున్నారండి. మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పాడని చెప్పి ప్రజలు మాకు చెప్తున్నారండి. మేము చెప్పకముందే ప్రజలు నాకే చెప్తారు.
మాకంతా తెలుసులే అయ్యా అంటున్నారు. ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి చాలా మంచి స్పందన ఉంది. మేము కూడా ఎక్కడన్నా పోయి 2 చేతులు ఇచ్చి జోడించుకొని మేము అడుగుతున్నాం, అమ్మ మాకు ఒక అవకాశం ఏంటి, అన్న మాకు ఒక అవకాశం ఏంటంటే, నువ్వు పోయా మాకు తెలుసు, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటేసేదని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మదనపల్లె పట్టణంలో మీ మీద ఒక రూమర్ ఉంది సార్. ఏమంటే నవాజ్ బాషా అనే వ్యక్తి దాదాపు 20 కోట్లు ఇచ్చి బహిరంగంగానే విమర్శిస్తున్నాడు. 20 కోట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ నుండి టికెట్ తెచ్చుకున్నాడని. దానిపై మీ సమాధానం? ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అప్పుడు 20 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీ కంటే ఎన్ని వేల కోట్లు అవుతాయండి? రాజకీయ నాయకుడు ఎప్పుడు డబ్బుల కోసం పనిచేయరండి. డబ్బు తీసుకున్నాడంటే అది ఎప్పుడు ప్రజాస్వామ్యంలో పనిచేయదండి. మీకు కొంతమందికి తెలిసిందే, కొంతమంది కొంచెం ఈర్ష ఉంటుంది. ఎవరు కూడా ఎదుగుతా ఉన్నాడంటే ఓర్చలేక. నాకు ఎప్పుడు కూడా కానీ మా నాయకుడు 20 కోట్లు అడిగింది లేదు, 20 పైసలు కూడా నాకు అడిగింది లేదండి. 4% రిజర్వేషన్లో 5 సీట్లు ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ 5 సీట్లు కూడా నాకు ఒక సీట్ ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా కానీ, అదే మిథున్ రెడ్డి అయినా కానీ, ఆయన ఆశీస్సులతో నాకు సీట్ ఇచ్చారండి. ఆ ఈక్వేషన్లు ఇచ్చినారు. మీకు అందరికీ తెలిసిందే, ప్రజలకు ఏముందండి, ఏదంటే అది మాట్లాడతారు, ఏదంటే అది చెప్తారు. ఏమవసరం ఉందండి మా నాయకుడికి 20 కోట్లు ఇచ్చి సీట్ తీసుకోవడము? నాకేమవసరం ఉంది 20 కోట్లు ఇచ్చి? నేనేమంత పెద్ద ధనవంతుడా? ఏదో ప్రజలకు సాయం చేస్తామని ఉద్దేశంగా వచ్చినాము కానీ, అంతేగాని ప్రజలకు ఇంతకు ముందే చెప్పినాను మీకేమని, డబ్బు కోసం అయితే నేను రాజకీయాల్లో రాలేదండి. ఏదో 10 కాలాలకు మంచి పేరుగా సంపాదించుకొని పోదామని చెప్పినాను కానీ, 20 కోట్లు ఇచ్చి మళ్ళీ అవంతా చేసి ఇవన్నీ చేసేదంతే రూమర్స్ అండి. ఇవన్నీ ఊరికే ప్రజలు మాట్లాడుకుంటారు. వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు. ఏదో నాయకులు మాట్లాడతారు కానీ ప్రజలు మాట్లాడరు ఈ మాటలన్నీ. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 14 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉంటే సీఎం గారి సొంత జిల్లాలో ఇక్కడ 8 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నాం. మరి ఈసారి మీరు ఎన్ని సీట్లు గెలవాలన్న కసితో ఉన్నారు? ఖచ్చితంగా మాకు 14 వస్తాయని నమ్మకం ఉంది. చూస్తామండి. మేమంతా ఆశాజీవులము. ప్రతి ఒక్కరు ఆశపడతారు రావాలని చెప్పి. ప్రజలు ఏం తీర్పిస్తారని చూస్తాం. ఖచ్చితంగా అయితే ఈసారి మాకు 12 సీట్లు ఖచ్చితంగా వస్తామని మాకు చాలా నమ్మకం ఉందండి. 12 సీట్లు 12 సీట్లు వస్తాయని ఖచ్చితంగా మాకు. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి లెక్కలేస్తే దాదాపు 7 నియోజకవర్గాలు వస్తాయి. దీంట్లో ముస్లిం మైనారిటీలు, బలిజ సామాజిక వర్గం, ఈ 2 కులాలు పోటాపోటీగా ఉంటారు. అంటే గతంలో మిథున్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి మిథున్ రెడ్డి గారిని గెలుపుని బ్రేక్ చేయడానికి చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ వాళ్ళు డీకే సత్యప్రభ గారిని తెరపైకి తీసుకొని వచ్చారన్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, అదేవిధంగా మిథున్ రెడ్డి గారి గెలుపు పైన? 2014లో ఎన్టీ రామారావు కుమార్తె పురేందేశ్వరి గారు పోటీ చేసినారు. ఎన్టీ రామారావు కుటుంబానికి ఒక భారతదేశంలో ఒక పేరు ఉంది. ఆ ఎమ్మె మిథున్ రెడ్డి గారి పైన కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. మీకు ఇప్పుడు ప్రభావత ఎంత మాత్రం పనిచేస్తుందని నాకు తెలియదు. ఖచ్చితంగా అయితే పోటీ అయితే ఉంటుంది. ప్రభావితం అయితే ఉండేది ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు 100% గెలుస్తారని మాకంతా నమ్మకం ఉంది. అట్లే 7 నియోజకవర్గాల్లో కూడా 7కి 7 కూడా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ జెండా ఎగరేస్తుందండి. ఇకపోతే సార్ మదనపల్లె పట్టణానికి సంబంధించి లెక్కలేస్తే అంటే చాలా రోజులుగా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే రోడ్ ఫార్మేషన్స్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, దీన్ని తీర్చడంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా నిర్లక్ష్యం వహించినారు. ఒకవేళ మీరు ఏదైనా ఒక కమిటీని ఏదైనా వేస్తారా మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తే అండి, నేను ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాను. నాకు అయితే మదనపల్లిలో ఈ రోడ్లు విస్తీర్ణం అనేది ఏం అవసరం లేదండి. ఒకటి మన
అనంతపూర్ రోడ్ నుంచి పొంగనూరు రోడ్డుకు బైపాస్ రోడ్ వేసినారు. అదేవిధంగా నాకు మనసులో అయితే అదే రోడ్డు కదిరి రోడ్డు నుంచి బెంగళూరు రోడ్డుకు కలిపేసి బెంగళూరు రోడ్డు నుంచి మళ్ళీ చిత్తూరు రోడ్డు కలిపేస్తే 50 ఔటర్ రింగ్ రోడ్ లాగా 50% ఆఫ్ ది ట్రాఫిక్ అటు తగ్గిపోతే మదనపల్లిలో ఆ కష్టం ఉండదని నేను నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను ఆ పని చేస్తానండి. దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను ప్రజలకు మంచిగా చేస్తానని, ఇబ్బంది లేకుండా, రోడ్లు ఫార్మేషన్స్ లేకుండా, వాళ్ళు బిల్డింగులు పగలగొట్టి వాళ్ళకి ఇబ్బంది పడే బదులు ఈ పని చేస్తే 75% ట్రాఫిక్ అనేది ఆ రోడ్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా టౌన్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ టౌన్ ట్రాఫిక్ ఆటోమేటిక్గా మనము అంత ఉండదండి. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇప్పుడు కదిరి నుంచి ఏదన్నా పెద్ద వెహికల్స్ అన్నీ వస్తే ఊర్లో రావాల్సిన పని లేదు, అట్లా వెళ్ళిపోతా అండి. టౌన్లోకి రావాలంటే ఇట్లే రావాలి. రెండవది వచ్చి బెంగళూరు పోవాలంటే ప్రతి ఒక్కరు నీరుగుట్టుపల్లి పైన పోస్ట్ ఆఫీస్ మళ్ళీ నెక్లాలు దిన్ని పైన పోవాలి. అక్కడ మెజారిటీ ట్రాఫిక్ బంద్ అవుతుంది. రెండవది చిత్తూరు బస్టాండ్ నుంచి ఎవరు కూడా రామసముద్రం కానీ చెంకూరు కానీ అట్టుపక్క పోవాలన్నా పల్లూలు పోవాలన్నా కూడా ఆడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవన్నీ నేను చూసినానండి. ఎక్కువ తిరుగుతూ ఉంటే నేను మదనపల్లి వాసే కాబట్టి నాకు అన్ని ఇబ్బందులు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను ఔటర్ రింగ్ రోడ్డు చేస్తానని నాకు నమ్మకం ఉంది. గుప్తదానాలు చేస్తుంటారని మాకున్న సమాచారం. అంటే పేద విద్యార్థులకు బుక్స్ కొనియడం కానీ ఫీజులు కట్టించడం కానీ ఇలాంటివి 25 రూపాయలు ఖర్చు పెట్టి 25 లక్షలు ఖర్చు పెడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో మరి మీరు ఇట్లా పేదవాళ్ళకి సాయం చేయడాన్ని కనీసం పత్రికల వారికి కానీ మీడియా వారికి కానీ తెలియజేయకుండా చేయడం ఎందుకు? నేను ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసింది మర్చిపోతానండి. చెడ్డ చేసింది నా మనసులో పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు చెడ్డ చేసే స్వభావం లేదు. నేను కూడా మనిషే. ఏదో నాలో ఉండే లోటుపాట్లు ఏదన్నా తప్పు జరిగితే అది మనసులో పెట్టుకొని మళ్ళీ అది రిపీట్ కాకూడదని చెప్పి నేను చాలా ప్రయత్నిస్తానండి. నేను ఎవరికైనా ఒక మనిషిగా నేను ఏదైనా గట్టిగా మాట్లాడినా కూడా మళ్ళీ నేను బాధపడతాను. నేను కూడా మంచిగా మా నాయన చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చినాడండి. మా నాయన నేను 5 ఏళ్ళ పిల్లోడు మా నాయన చనిపోయినప్పుడు మా నాయన ఎప్పుడు చెప్పేవాడు, 10 మందికి సహాయం చేసిందే అది మన వెంట ఉంటుందిరా అని చెప్పి. ఆ మనసులో నాకు మాట ముందుటి నుంచి ఇప్పుడు కూడా ఈరోజు కూడా నా మనసులో మెదులుతూ ఉంటుంది. 10 మందికి సహాయం చేసినది ఈరోజు కాకపోయినా రేపు మా వంట ఉంటుందని చెప్పి నేను ఆ ఒక వ్యక్తిగతంతోనే ముందు కొనసాగుతానండి. ఇవన్నీ మనం చేసేది ఒక మనిషికి సహాయం చేసేది అది మనం గొప్పగా చెప్తే అది సహాయంగా ఉండదండి. అది అడ్వర్టైజ్మెంట్ మాదిరి ఉండదు. అవన్నీ నాకు ఇష్టం లేదండి. నేను చేసేది 10 మంది వాళ్ళు చల్లగా ఉంటే వాళ్ళు ఏదో ఒక చల్లన నా గురించి ప్రార్థిస్తే అదే నాకు సుఖ సంతోషాల్లో నాకు కలిసి వస్తానని నమ్మకంగా నేను చేస్తానండి. నేను ఎప్పుడు అట్లా నాకు గొప్పగా చెప్పుకోవడము ఇది చేయడం నాకు ఇష్టం లేదు. నాకు పని చేయడం చాలా ఇష్టం. పని చేసి చూపించాలా, 10 మందికి ఏదైనా చేయాలనుకుంటే నేను పని చేసేది ఇష్టం, కానీ నాకు గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదండి. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు, నేను ఎక్కడ పోయినా ప్రచారంలో ఒకరి పైన బురద చల్లడం నాకు ఇష్టం లేదండి. ఎదుటోళ్ళు ఏమన్నా మాట్లాడుకొని నేను దానికి బాధపడను. ఎప్పుడు నేను తప్పుగా ఎవరితోనైనా ప్రవేశిస్తానో లేకపోతే తప్పుగా మాట్లాడతానో లేకపోతే తప్పుగా ఏదైనా చేస్తానంటే అప్పుడు నేను భయపడాల. నాకు 100కు 1000% నమ్మకం ఉంది. నేను తప్పు చేయను, తప్పుగా పోను, తప్పుగా మాట్లాడను. ఆవేశంగా ఏదన్నా 1-2 మాటలు ఏదైనా మాట్లాడతానేమో కానీ అంతేగాని దానికి మనసులో పెట్టుకొని నేను చేసే స్వభావం అయితే నాది ఎప్పుడు కాదండి. అది ఇప్పుడు ఉండదు, ఇంకా ముందు కూడా ఉండదండి. గత 10 సంవత్సరాలుగా తెర వెనుక రాజకీయాల్లో ఉన్న అప్పుడప్పుడు ఉన్న మీకు మైనారిటీ కోటాలో టికెట్ వచ్చింది. ఆల్రెడీ పోటీలో ఉన్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి మీకు విజయానికి మదనపల్లె ప్రజల్లో సహకరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. దేవుడు నా పక్కున్నాడని, అట్లే మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నాకు నమ్మి ఓట్లేసి గెలిపిస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా వెంటనే వస్తానే ఏది కూడా నేర్చుకోడు. ఎంత రాజకీయాల అనుభవం ఉన్నా కూడా ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా నాకు కూడా
నేను రాజకీయాల్లో తెర వెనుకున్నాను, కానీ తెరపైకి దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఇంతకుముందు మంచిగా పోయి ప్రజలంతా నాకు ఓటేసి గెలిపిస్తారని, అట్లే మిథున్ రెడ్డి గారు కూడా ఓటేస్తారని చాలా నమ్మకం ఉందండి. ప్రజలు మీరు చెప్పినట్టు ప్రజలు ముందుండి ప్రజలు వెనుకున్న ప్రజలు మంచోళ్ళకే కోరుకుంటారు, కానీ వేరే వాళ్ళకి ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళు కోరుకోరు. నాకు గట్టిగా నమ్మకం అండి. మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నాకు ఈసారి అవకాశం ఇచ్చి మంచి పరిపాలన చూడాలని వాళ్ళ మనసులో నాకు స్థానం ఉందని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శ్రీ నవాజ్ బాషా గారితో మనం మాట్లాడడం జరిగింది. కేవలం సేవా కార్యక్రమాలు చేయడానికి, ప్రజలకు మరింత సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలకు వచ్చాను, కానీ లబ్ధి పొందాలనో అధికార దాహంతోనో కాంట్రాక్టుల కోసమో లేదంటే ఇంకొక ప్రజలకు చెడు చేసేదానికి కాదు. నేను రావడమే రాజకీయాలకి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన తెలపడం జరిగింది. రాబోయే 2019 ఎన్నికల్లో ఆయన రాష్ట్రంలోనే మదనపల్లె ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుండి మైనారిటీకి అవకాశం రావడం కూడా అదృష్టమే. మరి ఆయన రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని, ఆ దిశగా భగవంతుడు కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించాలని మనము కోరుకుందాం. నమస్కారం.